అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 274. الذين ينفقون أموالهم بالليل والنهار سرا وعلانية فلهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون. ఆయత్ నంబర్ 274. ఎవరైతే తమ సిరి సంపదలను రేయింబవళ రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత్ నంబర్ 275. الذين يأكلون الربا لا يقومون إلا كما يقوم الذي يتخبطه الشيطان من المس ذلك بأنهم قالوا إنما البيع مثل الربا وأحل الله البيع وحرم الربا فمن جاءه موعظة من ربه فانتهى فله ما سلف وأمره إلى الله ومن عاد فأولئك أصحاب النار هم فيها خالدون. ఆయత్ నంబర్ 275. వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనడమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనికి పాల్పడేవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. ఆయత్ నంబర్ 276. యమ్హకుల్లాహు రిబా వయుర్బిస్ సదకాత్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల కఫారిన్ అతీమ్. ఆయత్ నంబర్ 276. అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని పాపిష్టులను అల్లా సుతారాము ప్రేమించడు. వడ్డీ వంటి ముదనష్టపు సొమ్ము వల్ల కలిగే అనర్థాలతో పాటు దాన ధర్మాల వంటి సత్కార్యాల ద్వారా ప్రాప్తించే శుభాలు ఇందులో వివరించబడ్డాయి. వడ్డీ పైకి పెరుగుతున్నట్లు కనిపించినా దాని పరిణామం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాస్తవాన్ని పాశ్చాత్య ఆర్థిక నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఆయత్ నంబర్ 277. ఇన్నల్లదీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి వఅకాముస్ సలాత وآتوا الزكاة لهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون. ఆయతులో రిబా అని ఉంది. రిబా అంటే అధికం, ఎక్కువ అనే అర్థాలు వస్తాయి. దాన్నే మనం వడ్డీగా వ్యవహరిస్తాం. రిబా వడ్డీలో 2 రకాలున్నాయి. ఒకటి రిబల్ ఫజ్ల, 2 రిబన్నాసి అహ. 6 వస్తువుల లావాదేవీల్లో హెచ్చుతగ్గుల మూలంగా నగదు రుణం వ్యవహారం మూలంగా జరిగే వడ్డీని రిబల్ ఫజ్ల్ అని అంటారు. ఆ 6 వస్తువుల వివరాలు హదీసులో వచ్చాయి. ఉదాహరణకు గోధుమలకు బదులుగా గోధుమలతోనే లావాదేవీలు జరపవలసి ఉంటే ఆ 2 సరిసమానంగా ఉండాలి. దాంతోపాటు అది నగదు వ్యవహారమే కూడా ఉండాలి. అంటే ఆ 2 వస్తువులు అక్కడే చేతులు మారాలి. అలా కాకుండా ఆ 2 వస్తువులు సరిసమానంగా లేకున్నా, అలాగే అప్పటికప్పుడు వస్తు మార్పిడి జరగకుండా ఒక వస్తువు నగదుగా ఉండి మరో వస్తువు రుణంగానో లేక 2 రుణంగానో ఉంటే ఆ వ్యవహారం వడ్డీ వ్యవహారం కిందకి వస్తుంది. ఇక రెండోది రిబన్నాసి అహ్. ఎవరికైనా కొంత నగదు అరువుగా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఎక్కువ పుచ్చుకుంటానని షరతు పెట్టడం రిబన్నాసి అహ్ అవుతుంది.
ఇది కూడా వడ్డీయే. ఉదాహరణకు 6 నెలల గడువు కొరకు ఎవరికైనా 100 రూపాయలు రుణంగా ఇచ్చి వాపసు చేసే సమయంలో 25 రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టడం. అంటే 6 నెలల గడువు కోసం 25 రూపాయలు అదనంగా పుచ్చుకోవడం అన్నమాట. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులైన అలీ రజల్లాహు గారు ఇలా అన్నారు, కుల్లు ఖరజిన్ జర్ర మన్ అతన్ ఫహువ రిబన్. అప్పు ఇవ్వడం ద్వారా వచ్చిన ప్రయోజనం ఏదైనా వడ్డీయే. ఫైజుల్ ఖదీర్. ఇలాంటి అప్పు వ్యక్తిగత అవసరాల కోసం ఇచ్చిపుచ్చుకున్న, వాణిజ్యం కొరకు ఇచ్చిపుచ్చుకున్న 2 పరిస్థితుల్లో కూడా ఇది వడ్డీయే. ఈ వడ్డీ హరాం, నిషిద్ధంగా పరిగణించబడుతుంది. అజ్ఞాన కాలంలోనూ ఈ 2 రకాల రుణాలు లావాదేవీలు జరిగేవి. ఈ రెంటిని ఇస్లాం నిషిద్ధంగా ఖరారు చేసింది. వర్తకం కోసం బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు వడ్డీ లావాదేవీల పరిధిలోకి రావని కొంతమంది భావిస్తున్నారు. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాణిజ్యం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు గణిస్తున్నప్పుడు కొద్దిపాటి సొమ్మును బ్యాంకుకు అదనంగా చెల్లించడంలో దోషం ఏముంది అని వారు ప్రశ్నిస్తారు. ఇలాంటి వడ్డీని ధర్మసమ్మతంగా ఖరారు చేయాలని కోరే ఈ మహానుభావులకు చెడుకు కానరాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇందులో అనేక చెడుగులు ఉన్నాయి. ఉదాహరణకు రుణం తీసుకుని వ్యాపారం చేసే వ్యక్తి ఖచ్చితంగా లాభం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. లాభాల సంగతి అటుంచి పెట్టిన అసలు పెట్టుబడి అన్నా తిరిగి వస్తుందన్న దృఢ నమ్మకం ఏమీ ఉండదు. ఒక్కోసారి వ్యాపారంలో పెట్టే మూలధనం అంతా మునిగిపోతుంది, కానీ మరో వంక రుణదాత బ్యాంకు లేక సావుకారు మాత్రం తాను ఇచ్చిన అసలుతో పాటు వడ్డీని కూడా అనా పైసలతో సహా రాబట్టుకుంటాడు. అంటే వడ్డీ వ్యాపారికి లాభ నష్టాల రిస్క్ ఉండదు. కానీ అప్పు తీసుకుని దివాలా తీసిన వ్యక్తిపై ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కించెత్తు జాలి కూడా కనపరచకుండా అతన్ని తోలు వలిసి మరీ వసూలు చేసుకుంటుంది. ఇటువంటి అన్యాయాన్ని, దోపిడీని షరియత్ ధర్మసమ్మతంగా ఎలా ఖరారు చేస్తుంది? అదైతే సమాజంలో నిరాధార జీవులను ఆదుకోమని చెబుతుందాయే. పేదల నుండి, అవసరమున్న వారి నుండి ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా నిస్వార్థంగా సహాయం చేయమని చెప్పే శాసనాంగం దోపిడీని సహించలేదు కదా. నిస్వార్థ సేవాభావంతో సమాజంలోని అగత్య పరులకు, అభాగ్య జీవులకు చేయూతనిచ్చినప్పుడు ప్రజల మధ్య గల అంతరాలు సమసిపోతాయి. సమాజంలో సోదర భావాలు, సానుభూతి, సహకార భావాలు, ప్రామానురాగాలు చిగురుస్తాయి. దీనికి పూర్తిగా విరుద్ధమైనది వడ్డీ. ఈ వడ్డీ వ్యవస్థ మూలంగా స్వార్థ ప్రియత్వం పెంపొందుతుంది. కరుకుతనం, హృదయ కాఠిన్యత ప్రబలుతాయి. ఒక పెట్టుబడిదారుడు, ఒక వడ్డీ వ్యాపారి ఎంతసేపటికి రూపాయి ద్వారా రూపాయి సంపాదించుకోవాలనే ఆలోచిస్తాడు తప్ప దీనివల్ల పేదల బతుకులు ఎలా పరిణమిస్తాయో అని ఆలోచించరు. సమాజంలో తిష్టవేసి ఉన్న ఆర్థిక మాంద్యంతోనూ నైతిక అధోగతితోనూ వారికి పనిలేదు. ఇటువంటి వైపరీత్యాన్ని, నిర్దాక్షిణ్య ధోరణిని ఇస్లామీయ షరియత్తు ఎట్లా హర్షిస్తుంది? వడ్డీ వ్యవస్థ వల్ల ఉత్పన్నమయ్యే అనర్థాలు ఇంకా చాలా ఉన్నాయి. వివరాల్లోకి పోయే అవకాశం ఇక్కడ లేదు. చెప్పవచ్చేది ఏమిటంటే వడ్డీ ముమ్మాటి హరాం, నిషిద్ధం. అది వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నా, వర్తకం కోసం తీసుకున్నా, మరే ఉద్దేశంతో తీసుకున్నా అది ధర్మసమ్మతం అయ్యే ప్రసక్తే లేదు. అంటే వడ్డీ సొమ్ము తినేవాడికి ఈ దుస్థితి సమాధి నుంచి లేపబడేటప్పుడో, హష్ర మైదానంలో లేపబడేటప్పుడో ఏర్పడుతుంది. వ్యాపారాన్ని వడ్డీతో పోల్చడం దారుణం. ఎందుకంటే వ్యాపారంలో వస్తు మారకం జరుగుతుంది. వ్యాపారంలో లాభ నష్టాల రిస్క్ ఉంటుంది. కానీ వడ్డీ వ్యవహారం అటువంటిది కాదు. అది ఎలా ఉంచితే వ్యాపారాన్ని అల్లాహ్ హలాలు ధర్మసమ్మతంగా ఖరారు చేసి వడ్డీని హరాం, నిషిద్ధంగా ప్రకటించాడు. అలాంటప్పుడు ఇవి రెండూ సమానం ఎలా అవుతాయి? ఇస్లాం స్వీకరించిన తర్వాత లేక పశ్చాత్తాపం చెందిన తర్వాత గతంలో పుచ్చుకున్న వడ్డీపై ప్రశ్నించబడదు అని భావం. అంటే పశ్చాత్తాపం చెందిన పిదప అతడు నీతికి నిలబడతాడో లేక ఆంతర్యంలో జనించే చెడుగు వైపుకు జారిపోతాడో పరీక్షించడం జరుగుతుంది. నిజంగానే అతనిలో పరివర్తన వస్తే సరి, లేకుంటే దైవాగ్రహానికి గురవుతాడు.